అండ్ ఈరోజు నేను చేసేది ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిదండి. ఇవి అన్నీ కలిపి లైట్గా నెయ్యి వేసి వేయించుకొని లడ్డు చేసుకొని పిల్లలకి పెద్దలకి కూడా చాలా కాళ్ళ నొప్పులు ఆ హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను చేస్తాను. ఇవి బాదం పప్పు, గుమ్మడి గింజలు, అక్రోటు, ఇవేమో పుచ్చగింజలు, అవిసె గింజలు, మొత్తం ఇవన్నీ వేసు పుచ్చపప్పు అండి. ఇవి ఏమో ఇవి చెప్పాను ఈరోజు ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత నెయ్యి వేసి కొంచెం బెల్లం వేసుకొని సరిపడా నెయ్యి వేసుకొని వండ చేసుకొని తింటే చాలా మంచిదండి. నేను చేస్తాను, మీకు చూపిస్తాను. ఆయిల్ నెయ్యి వేసుకోవాలండి కొద్దిగా, వంట మీద లైట్గా వేయించుకోవాలండి దోరగా. చూడుకుంటున్నాను అండి. ఇప్పుడు అన్నీ వేస్తాయి విడిగా వేయించుకోవాలండి. అన్నీ వేసి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ఇవి కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు అవిసి గింజలండి కొంచెం లైట్గా వేయించుకోవాలండి. వేలకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ రుచిగా. ఇప్పుడు ఇవి వేయించుకున్నానండి. వేడారిన తర్వాత కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం వేసుకొని నేను వండ చేసేటప్పుడు చూపిస్తాను. మిక్సీ పట్టుకుంటున్నాను. బెల్లం వేసుకొని పట్టుకోవాలి. మిక్సీ కలుపుకొని మిక్సీ పట్టి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని లడ్డు చేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. అలా సరిపోని నెయ్యి వేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్ చేసుకోవాలి. ఇవండి లడ్డూలు రెడీ అయ్యాయి. ఈ బాగా తినే వాళ్ళకి బలాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, నడుము నొప్పి రానికుండా మంచి బలాన్ని ఇస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.